సో ఫైనలీ మనం టెంట్ అయితే సెటప్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది చెప్పాను కదా, ఇది డికెత్లాన్ వాళ్ళదే. మనకు ఫర్క్లాజ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది 2 టెంట్ అన్నట్టు అండ్ చాలా చాలా నీట్గా ఉన్నది చూడడానికి అండ్ లైట్ వెయిట్ కూడా అండ్ బాగా వెంటిలేషన్ ఇట్లా బాగా ఉంటుంది ఇది. ఎందుకంటే మనం ఈ కవర్ తీసేసినాం అనుకోండి టాప్ది, వెంటిలేషన్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది. సో నాకైతే నచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే సో బయటకు వెళ్తున్నాం అండ్ బయటకు వెళ్ళేసి ఒక చైనీస్ ఫ్రెండ్ అయితే ఉన్నది మనకి ఇండోనేషియాలో కలిసింది కదా, తనని కలుస్తాము. అండ్ ఇంకా ఆన్ ది వేలో డీజే స్టోర్కి అయితే వెళ్ళేది ఉంది. ఒకసారి వెళ్ళి చిన్న చిన్న పనులు ఉన్నాయి, అది కూడా చూసుకుంటా. చలో ఇంకా పదండి. సో ఫైనల్లీ నాంజింగ్ రోడ్లో అయితే ఉన్నాను అండ్ ఇది ఎంత చల్లగా ఉందంటే ఇంకొకటి వర్షం కూడా పడ్డది. 6 డిగ్రీ వణుకుతుంది. 6 degrees టెంపరేచర్ ఉంది ఇప్పుడు. అండ్ అండ్ ముందట చూసుకుంటే మొత్తం ఫాగీ ఉంది. ఎందుకంటే కొంచెం ఏమంటారు దాన్ని, పొల్యూషన్ వల్ల. అండ్ రియల్లీ చాలా బాగుంది. నాకు ఒక చెత్త ముక్క లేదు అండ్ ఎంత నీట్గా ఉన్నది చూడండి రోడ్డు మొత్తం. ఫైర్ సో ఇక్కడ ఫైర్ వేస్తారంట కొంచెం వేడిగా ఉండడానికి. నైట్ టైంలో బాగా మొత్తం బిజీగా ఉంటారని చెప్పేసి అని అన్నారు. మా ఫ్రెండ్ వస్తానదిగా జియాంగ్, సో తన కోసం అయితే ఇక్కడ వెయిటింగ్. దెబ్బకి నా మైకులన్నీ ఏమైనాయంటే చలికి మొత్తం డ్రైన్ అయిపోయినాయి. మనం పెట్టిందే కొంచెం ఛార్జింగ్, సో మొత్తం డ్రైన్ అయిపోయినాయి. పవర్ బ్యాంక్ చూస్తుంది, పవర్ బ్యాంక్ కూడా డ్రైన్ అయిపోయింది. సో అంత చల్లగా ఉంది. సో ఫైనల్లీ వచ్చింది. హాయ్ ఈమె పేరు ఫస్ట్ ఈమె చూసి నేను ఈమెనైనా కాదా అని చాలాసేపు కన్ఫ్యూజ్ అయ్యి ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె నన్ను గుర్తుపట్టింది. ఓకే ఈమెనే అని చెప్పేసి అయితే కొంచెం వచ్చింది అండ్ ఐడియా వచ్చింది. ఇక్కడ అయితే ఫ్రీజింగ్ కోల్డ్ ఉన్నది అసలుకి. మొత్తం 6 degrees. మొన్న దాకానైతే -4లోకి వెళ్ళిందంట. ఇంకా వెకేషన్స్కి వచ్చిన ఎవరు వచ్చినా కూడా మొత్తం ఇక్కడ నిల్చోలేకపోతున్నారు అని అన్నారు. నేనైతే టక్కటక్క పోయి మాల్లోకి పోయి దాచుకుంటాను అసలుకి. నా ముక్కు కూడా కారడం స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ ఎంజాయ్, అతను ఒక్కడే ఎంజాయ్ చేస్తాడు. And today is the rain, right? In the morning? Sorry? Rain. No rain. No, it's the morning. In the morning. Fall. Okay, fine. It's generally really wet. You could go into the shopping mall if you feel cold and just sit in the cafe. Yeah. But here we can also find a cafe. Go on the ferry. Ferry? Where? In the river? This is the Yangtze River. What river? Yangtze River? Yes. Yeah. Huangpujiang. Huangpu River. ఇది వచ్చేసి టూరిస్ట్ ప్లేస్, జస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పేసి అని అంటున్నారు. అండ్ రివర్ నేమ్, the name of the river of the Yangtze River, and it's part of the Huangpu River. Huangpu. ఇది వచ్చేసి Huangpujiang. This is a river. Yes. Yeah, actually you can swim across. Oh, Manir Cafe. It's origin from Shanghai, and this is Manir the Cafe. most popular. Not most popular. They have so many shops. You can find like every 200 meters, like 7-Eleven. Coffee shops. It's very famous, and they have good quality coffee and at a very good price as well. Okay. Much better than Starbucks. You can buy two, the same price in Starbucks here. Oh, Starbucks. No, Starbucks is expensive. Expensive, and the coffee is not good. Only they have like some very good room for people to talk to, like business or to chat. ఈమె కాఫీ గురించి చెప్తుంది, ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పేసి కాఫీ షాప్స్ గురించి. ఇదంతా వచ్చేసి ఫ్రెంచ్, అమెరికన్స్, బ్రిటిషర్స్ కట్టిన బిల్డింగ్స్ అంట ఇవి. సో కాబట్టి ఇక్కడ ఇట్లుంటుంది, లైక్ ఇదంతా చైనీస్ ఆర్కిటెక్చర్ లేదు, ఈ గల్లీ అంతా అందుకే అట్లున్నది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. లిటరల్లీ ముక్కు గడ్డ కట్టిపోయింది. నేను డికెత్లాన్ ప్యాంట్ వేసుకున్నా, అది ఎంత పలచగా ఉంటుందో మీకు తెలుసు. ఇది ఎట్లా వేసుకొని వచ్చినావు అని అంటున్నారు వాళ్ళు.
వెస్టర్న్ హోటల్ అదే వెస్టర్న్ సో మనీర్ కెఫే మీకు తెలుసు కదా కాఫీస్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ. సో ఫైనల్లీ ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాను అండ్ మంచి కాఫీ షాప్కి వచ్చినాము. సో జోయ్ రైట్ Yes. జాయ్ మీన్స్ జాయ్ క్యాట్. సో జాయ్ క్యాట్ ఆమె క్యాట్ జోయి ఈమె పేరు. సో మంచిగా కాఫీ అయితే తాగి ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నా అండ్ ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి. సో సైకిల్ తీసుకుపోయి మళ్ళీ సైకిల్ షాప్లో ఇవ్వాలి అండ్ అది డిస్మాండిల్ అయింది కదా మొత్తం ఫిట్ చేసి ఇవ్వాలి అతను అండ్ ఇదంతా పని ఉన్నది. అండ్ ఇక్కడ షాంఘైలో ఏంటంటే వరల్డ్లో హైయెస్ట్ కాఫీ షాప్స్ షాంఘైలో ఉన్నాయంట. అండ్ ఇక్కడ వీధికి ఒక అంటే స్ట్రీట్కి ఒక స్టార్ బాక్స్ కనబడుతుంది కానీ ఇంతకన్నా మంచి మంచి కాఫీస్ చాలా షాప్స్ ఉన్నాయంట ఇక్కడ. స్టార్ బాక్స్ మొత్తం లైక్ ఏంటది కరోనా టైంలో స్టార్ బాక్స్ మొత్తం కాఫీతోటి బతికిందంట ఇక్కడ. సో అంత ఫేమస్ కాఫీస్ ఇక్కడ. మనుషులు తిండి లేకుండా బతుకుతారు కానీ కాఫీ లేకుండా అసలు బతకరు అని చెప్పేసి తను చెప్తున్నది. అండ్ ఇవన్నీ ఆర్కిటెక్చర్ ఇవంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ బీజింగ్ సైడ్ ఇంకా చాలా కోల్డ్ ఉంటుంది. అండ్ బీజింగ్ తెలుసు కదా మీకు చైనా క్యాపిటల్. సో కాబట్టి అక్కడికి వెళ్ళకపోవడం బెటర్ అని అంటున్నారు. నేను ఇక్కడ సైకిల్ సెట్ కాగానే ఒక 1 డే పడుతుంది దానికి. నెక్స్ట్ డేలో నేను ఇక్కడ నుండి షెంజన్ సైడ్ అయితే సైక్లింగ్ చేద్దాం అనేది నా ప్లాను. సో చూద్దాం దాన్ని బట్టి. అండ్ ఇక్కడ ఓకే లివింగ్ కాస్ట్ ఇట్లా అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు ఏది పని చేయదు కాబట్టి నేను మనకు ఫోన్పే గూగుల్ పే పేటిఎం లెక్క ఒక VPN అయితే వేసుకుందామని చెప్పేసి అని అనుకుంటున్నా. ఇంకా సిమ్ తీసుకోవాలి. సిమ్ తీసుకొని VPN వేసుకున్నామంటే సెట్ అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ Nice meeting you for a third time. Yeah, third time. Next time where? Next? Maybe I think we will meet in another country. Yeah. Maybe. Yeah. I have said goodbye to Manu for at least 6 or 7 times. Yes. Yeah. Now this time maybe here and next time maybe we'll meet in you have to come like South Korea. South Korea. You have visa, right? Yeah? No, but it's easy. It's easy, right? For you it's easy. For me, yes. For me Oh, maybe Japan. I'm planning to go to Japan on April. 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 I mean I'll be in April in South Korea. South Korea. January is China, February is Japan, March, April, May, 3 months in South Korea. And then after? I'm trying to like apply visa to Australia. Australia. Oh, again. So I have to Okay. complete, right? Because Yeah. my ride is like India to Australia, right? So I have to reach there, then it's complete. Next, India to England, like that I'm planning. You will fly directly from India to Australia? No, Korea to Australia. Ah, So I'll do cycling there. okay. That's the plan. Yeah, maybe we can meet in Australia. You? Yes. You have plan? Yeah. Then right. Yeah. Next year is gonna be full of trips. Oh. Have you finished? Can I eat? No. ఓకే అమెరికన్ ఏమంటారు అన్నారు మెగ్బారన్ ఇండియాని ఇందూరన్ ఇందూరన్ అంటే ఇండియన్ పీపుల్ అని హిందూ అంటే కంట్రీ హిందూ హిందూ అనాలి ఓకే చూసారుగా హిందూ అని అంటారంట ఇండియన్స్ని హిందూ అని అంటేనే వీళ్ళకి అర్థమవుతుంది వీళ్ళకి చెప్పాలంటే మీది ఏ కంట్రీ అంటే హిందూ అని అంటే ఓకే ఇండియన్స్ అని వీళ్ళకి అర్థమవుతుంది అంటే వీళ్ళు దాన్ని కూడా ఒక సపరేటు పెట్టేసుకున్నారు అన్నట్టు ఓకే లిటిల్ బిట్ ఫేస్బుక్ ఏమంటారు తెలుసా ఇది చాలా కామెడీగా ఉంటుంది ఫేస్ని లియన్ అంటారు బుక్ని షా అంటారు షూ అంటారు సో లియన్ షూ లిటరల్గా ఫేస్ ఓకే అమ్మా ముఖ పుస్తకం అని మనం అంటాం అట్లయితే తెలుగులో ముఖ పుస్తకం అని వస్తుంది లియన్ షూ పదాలు అట్లుంటాయి సో ఇంటర్నెట్ కోసం అయితే చూస్తే మాత్రం చాలా కాస్ట్లీ ఉంది లైక్ 318 ఫర్ 200 GBకి 318 అని అంటే దగ్గర 3,000 రూపాయల పైన ఉన్నది 300 GB 200 GBకి సో అది చాలా కాస్ట్లీ 3,500 అట్లుంది సో
తీసుకోలేదు. సో లెట్ మీ థింక్ ఫస్ట్. సో ఇక్కడైతే ఇంకా బైసైకిల్ షాప్కి అయితే వచ్చేసాను. సో చూద్దాం ఇక్కడ ఎంత తీసుకుంటారు ఏంటి సర్వీసు, బైసైకిల్ రిపేరు ఫిక్స్ చేస్తారు అనుకుంటున్నా. ఇక్కడ ట్రెక్ ఉంది, ఇది మంచి బ్రాండ్, ఇది ట్రెక్ బ్రాండ్ అయితే నాకు తెలిసినంత వరకు. సో చూద్దాం ఇక్కడ అడుగుదాం చేస్తారా లేదా. సో ఇక్కడ ట్రెక్ బైసైకిల్ ఉంది, కానీ వీళ్ళు ఏమంటున్నారంటే నా సైకిల్ రిపేర్ అంటున్నా దాన్ని ఫిక్స్ చేయడానికి 3,000 రూపాయలు 3,500 రూపాయలు అంటున్నాడు. సో మేమైతే 3,000 రూపాయలకైతే వరకు అతనైతే ఇస్తానన్నాడు. సో ఇంకొక బైసైకిల్ షాప్ ఉంది అక్కడ స్పెషలైజ్డ్ అని చెప్పేసి, అక్కడికి ఒకసారి వెళ్ళేసి అడిగేసి చూస్తా, అక్కడ ఏమైనా తక్కువ అంటే అక్కడ చేపిస్తా, లేదంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకా చేపించుకుంటా. అది. సో ఫ్రెండ్స్ కార్డ్ అయితే నేను ఇక్కడ DJI స్టోర్కి అయితే వచ్చిన తర్వాత DJI Mini 4 Pro విత్ 45 మినిట్స్ ఫ్లయింగ్ టైంది తీసుకున్నా. నాకు ఎంత పడ్డది అంటే 86,000 రూపాయలు పడ్డది. మన క్రెడిట్ కార్డ్తో పే చేస్తే 93,000 దగ్గర 7,000 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జెస్ పడ్డాయని చెప్పేసి ప్రేరణ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. సో వాళ్ళ కార్డ్ నుండి అయితే పే చేశాను నేను ఇప్పుడు. అండ్ ఇంకొకటి DJI Mini 4 Pro తీసుకున్నా. మీకు తెలుసో లేదో నా DJI Mini 3 Pro అమ్మేశాను నేను, కొంచెం మనీ కావాల్సి ఉంటే. సో DJI Mini 4 Pro తీసుకున్నా. అండ్ ఇంకొకటి DJI మైక్ కూడా తీసుకున్నా అండి. ఇది ఒక 19,800 ఏమో పడ్డది. రెండు కలిపి ఇది ఒక 20,000, ఇది 83,000, అంటే 1,03,000 రూపాయలు పడ్డది మొత్తం రెండింటికి కలిపి. సో చాలా అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే చైనా అని మంచిగా చూపెట్టాలంటే కంపల్సరీ మనం వాడాలి కాబట్టి సో అది తీసుకుంటున్నా. ఇవి రెండైతే తీసుకున్నా. అండ్ ఫైనలీ పోయినాక ఇంటికి పోయినాక అన్బాక్సింగ్ చేపిస్తా చూడండి. సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా లేట్ అయిపోయింది ఇవాళ ఇంటికి వచ్చిన. అండ్ సిమ్ కోసం వెళ్ళిన, సిమ్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ అన్నారు, వేరే దగ్గర అయితే చూసుకుందాం అనుకున్నాము. అండ్ ఇంకొకటి DJI డ్రోను అండ్ మైక్ అవి కూడా తీసుకున్నా. వీటి గురించి కూడా నేను రేపు అయితే చెప్తాను. అండ్ రేపటి వీడియోలో సో దాని యొక్క అన్బాక్సింగ్ అండ్ దాని యొక్క స్పెసిఫికేషన్స్ అవి కూడా చెప్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేయలేను, ఈ వీడియో ఇంతవరకే చేస్తాను. అండ్ జాయ్ కలిసింది. సో జాయ్ వచ్చేసి ఇండోనేషియాలో కలిసింది. అండ్ ఇద్దరం కలిసి మేము ట్రెక్కింగ్ కూడా వెళ్ళాము. సో ఫైనల్లీ తను చైనాకి ఇన్వైట్ చేసింది. సో అంటే చైనాకి వచ్చేటప్పుడు కంపల్సరీ కలవాలి అని అన్నది. సరే అని చెప్పేసి అని అన్నాక కానీ ఎక్కువ టైం దొరకలేదు టుగెదర్ గడపడానికి. సో తనకు కూడా మధ్యాహ్నం మళ్ళీ థాయిలాండ్కి ఫ్లైట్ ఉండి సో తను ఇంకా వెళ్ళాల్సి వచ్చేసింది. సో తను మళ్ళీ వచ్చేసిన తర్వాత నాతో జాయిన్ అవుతాను అన్నది రైడ్లో. సో తను కూడా మనతోటి కొన్ని రోజులు ట్రావెల్ చేస్తుందేమో అనుకుంటున్నాను నేను. అండ్ ఇవాళనైతే ఇంకా ఇన్ని పనులు. అండ్ ఒక రోడ్డు దగ్గరికి అయితే వెళ్ళాను కదా, సో అక్కడ కూడా చాలా చలి. మొత్తము కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేశాను కానీ మొత్తం అవి లైక్ వాయిస్ రాలేదు. అది వాయిస్ ఓవర్ ఇచ్చినా బాగుండదు అని చెప్పేసి డిలీట్ చేసేసాను. అండ్ నేను వెళ్ళినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా ఆ ఒక్క ప్లేస్ కోసం. కానీ ఓకే, చైనాలో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా సిమ్ కానీ ఇవన్నిటి గురించి కూడా చాలా విషయాల గురించి నేర్చుకుంటున్నా. ఇక్కడ క్యాష్ కూడా అసలు క్యారీ చేయరంట, క్యాష్ కాకుండా మన డిజిటల్ పేమెంట్స్ లాంటివి చేయాలి. సో మొబైల్ వస్తే నేను అలీపే అలాంటివి ఇట్లా వేసుకోవాలని చెప్పేసి సిమ్ వస్తే అనుకుంటున్నా. సో అదొకటి ఉన్నది. అండ్ ఇంకా ఇక్కడ నుండి ఒక 2 డేస్ అయితే జస్ట్ సైకిల్ అయితే కనబడదు, సారీ. సో 2 డేస్ వీళ్ళు ఇంట్లోనే ఉంటా. అండ్ మొత్తం ఒకటి అన్నీ సెట్ చేసుకున్నానంటే సైక్లింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు జస్ట్ ఇవాళ రేపు. సో మ్యాక్సిమం ఇక్కడే ఉన్న తర్వాత అవన్నీ సెట్ చేసుకొని అయితే ఇక్కడ నుండి బయలుదేరదాం అనేది ప్లాను. అండ్ వీళ్ళైతే చాలా బాగా చూసుకుంటున్నారు అండ్ మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఇంకా లేకుంటే ఈ బిజీ లైఫ్లో నా వల్ల కాకపోయేది. అండ్ ఆగమాగం నేనైతే రైడ్ చేసేవాడిని. కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి ఎక్స్పెన్సివ్ ఉంది, చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. దాన్ని తట్టుకొని రైడ్ను కంటిన్యూ చేయాలి అంటే చాలా గట్స్ అయితే కావాలి. బట్ మనం ముందుకే వెళ్తాం, ఎప్పటి కూడా వెనకడుగు వేయము. సో ఇది ముచ్చట. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొంచెం సో సైక్లింగ్ బ్లాగ్ అంటే వీకెండ్, బట్ ఇక్కడ అక్కడ అటు పోడు అండ్ ఛార్జింగ్లో అయిపోవడం చలి అమ్మ టూ మచ్ ఉంది. సో వీలైతే రేపు మంచిగా అన్బాక్సింగ్ ఇట్లా అవన్నీ చేసి చూపెడతా. ఆ తర్వాత
ఒక మంచి ప్లేసెస్కి వెళ్ళి ఏమైనా 2-3 ప్లేసెస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేస్తే అండ్ సైకిల్ తీసుకొని వచ్చేసి ఇక్కడ నుండి బయలుదేరిపోదాం. జస్ట్ 2 days అయితే ఈ వ్లాగ్ వస్తుంది. ఇంకా ఎట్లాగో వచ్చిన కదా, సో ఇప్పటికి చాలా రోజులు అవుతుందని చెప్పేసి వ్లాగ్స్ ఇంకా పెట్టేశాను. సో థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ ఫ్రెండ్స్. బై బై, గుడ్ నైట్.